సో జై శ్రీరామ్ గైస్, ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ? నేను కానీ మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో నిన్న అయితే గణేష్ మార్చ్ మేకింగ్ కి సంబంధించి పార్ట్ 3 అయితే వచ్చేసింది మన ఛానల్ పైన. సో ఎవరైతే పార్ట్ 3 చూడాలి అందరైతే ఒకసారి పార్ట్ 3 అయితే చూసేయండి. అండ్ అలాగే ఈ రోజు అయితే మెయిన్ పోల్ అయితే నిలబెడుతున్నాం. మెయిన్ పోల్ నిలబెట్టినాక మనం తొందరగా బ్యాక్ ఏదైతే గణేష్ మార్చ్ కి సంబంధించి బ్యాక్ లో కొండలు అయితే ఉంటాయి కదా, సో ఆ బ్యాక్ వర్క్ అయితే చేసుకుంటాం. దాని తర్వాతకి బాడీ పార్ట్స్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇదంతా వర్క్ అనేది మనం అయితే ఒక 5 to 6 days ఆర్ 7 days లోపు అయితే కంపల్సరీ కంప్లీట్ చేసేస్తాం. దాని తర్వాత క్లే వర్క్ స్టార్ట్ చేస్తాం. క్లే వర్క్కి ఒక 5 to 6 days పడుతుంది. దాని తర్వాత ఈ కలర్ వర్క్ ఫైనల్ ఉంటుంది. సో ఒకవేళ వార్నిష్ చేయదనేసి మీకు అయితే ముంగట వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే తొందరగా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు మాటగా అంత వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. తొందరగా ముందు అయితే మనం మెయిన్ పోల్ అయితే నిలబెట్టాలి. మెయిన్ పోల్ అయితే ఏ విధంగా ఉండబోతుంది మొత్తం అయితే ఒకసారి అయితే చూసేయండి. సో మాటలో ఉంటాం మొత్తం అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే ముందుగా షేర్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మొత్తానికి లాస్ట్ వీడియోలో చూస్తే బేస్ వర్క్ 100% కంప్లీట్ అయిపోయాక సో ఇది మొత్తానికి ఆరిపోయింది కదా. మనం ఏమంటాం అంటే నేను ఇంకా సపోర్ట్ ఒకవేళ అవసరం ఉంటే కనుక దీనిలో సపోర్ట్ పెడతాం, కానీ దీనిలో సపోర్ట్ అనేది ఇంకా అవసరం లేదు. సో ఒక్కసారి అయితే దీనిపైన నేనైతే మీకు నిలబడి పెడతాను. అంటే మనం చాలా స్ట్రాంగ్గా చేసాము. సో దానికి టెస్టింగ్ అనుకోవచ్చు మీరైతే. సో చూస్తున్నారు కదా మనమైతే దీనిపైన మొత్తానికి అయితే నిలవడం. సో ఇప్పుడు ఆయన ఈ బేస్కి అయితే ఏం కాదు, మీరైతే చూసుకోవచ్చు. సో మొత్తానికి ఆయన బేస్కి అయితే ఏం కాలేదు. సో అస్సలకి బెండ్ గిన ఏం కాలేదు, మొత్తానికి ఇంకా స్ట్రేట్ ఉంది. మీరు చూసుకుంటున్నారు కదా, బెండ్ ఉంటే కనుక ఇది కదులుతుంది కానీ అసలు కదలడం లేదు. సో మొత్తానికి అయితే ఇది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. దీనికి మెయిన్ పోల్ పెట్టే ముందు దీనిపైన అంతా కవర్ చేయాలి కదా ప్లాట్ఫామ్ అనేది ఇదంతా. సో ఇదంతా అయితే ఒక కార్డ్బోర్డ్తో అయితే కవర్ చేద్దాం. సో ముందుగా కార్డ్బోర్డ్ని అయితే మెజర్మెంట్ తీసుకొని ఇట్లా కట్ చేసేద్దాం. సో తొందరగా ఇప్పుడు ఈ స్కెచ్తో దీని అంతా బార్డర్ అవుట్లైన్ డ్రా చేసినాక కట్ చేద్దాం. సో మొత్తానికి అయితే ఫైనల్ కార్డ్బోర్డ్ అనేది కట్ అయిపోయింది. సో ఇంకా దీన్ని పర్ఫెక్ట్ షేప్ అయితే చేయాలి. ఒకసారి దీనిపైన అతకబెట్టినాక చేస్తే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది వర్క్స్ అనేవి. సో అనేసి ఒక్కసారి అయితే దీనిపైన పర్ఫెక్ట్గా మనం స్టిక్ చేసినాక అంతా కట్అవుట్ అయితే చేసుకుందాం దీన్ని. సో చూసుకోవచ్చు కొంచెం చాలా క్రిస్క్రూస్గా అయితే వచ్చేసింది కదా మొత్తం. సో ఇది ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దాం. సో దాంతో ఒక బేస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత దీనిపైన మెయిన్ పోల్ అయితే ఫిక్స్ చేయాలి. సో ముందుగా అయితే ఇదంతా సాఫ్ట్గా అయితే చేసేద్దాం అంతా అతకబెట్టేసి. సో మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే బేస్కి సంబంధించి కార్డ్బోర్డ్ పైన అంతా గమ్ అయితే పెడుతున్నాం. సో దాని తర్వాత ఈ గమ్ని అంతా కార్డ్బోర్డ్ పైన కొంచెం స్ప్రెడ్ చేసేస్తాం. దాని తర్వాతకి బేస్ పైన అయితే పెట్టేద్దాం. సో అది స్టిక్ అయిపోతుంది టైట్గా అయితే. దాని తర్వాతకి ఈ బేస్ కింద నుంచి దీనిపైన జాయింట్స్ సైడ్ అయితే మన అవి క్రాస్ షేప్కి సంబంధించి మధ్యల పాయింట్కి జాయింట్స్ అయితే ఉంటాయి కదా, సో ఆడ గమ్ పెడతాం. అది చెప్తే అర్థం కాదు కదా, నేను చేసేటప్పుడు మీకైతే తప్పకుండా చూపెడతాను. మొత్తంగా చూసినాక గమ్ అనేది మనం చాలా ఎక్కువ వాడుతున్నాం. సో అలా అనేసి దానికి ఆరడానికి అయితే మస్తు టైం పడుతుంది. ఇప్పుడు మీరు కనుక చూస్తే మొత్తం ప్లేన్ బేస్ అనేది రెడీ అయిపోయింది. కింద నుంచి కనుక చూస్తే మొత్తం ఈ విధంగా బేస్ అయితే ఇక ఈ రోజు అయితే చూస్తే కనుక బేస్ 100% కంప్లీటెడ్. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూస్తే కార్డ్బోర్డ్ అస్సలు సాఫ్ట్గా లేదు. ఇదంతా వైట్ సిమెంట్తో కవర్ అవుతుంది. దీనిపైన అంతా వైట్ సిమెంట్తో ఒక లేయర్ అయితే వస్తుంది. అండ్ వీడియో అంతా వైట్ సిమెంట్తో లేయరింగ్ అయితే వస్తుంది. సో దాంతో అయితే మొత్తానికి స్ట్రాంగ్ అయిపోతుంది. సో అలా అనేసి మనం అయితే ఇంతే చేసినాం. ఇప్పుడైతే దీనిలో మెయిన్ పోల్ అయితే పెట్టడానికి ముందు మెజర్మెంట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ పోల్ మొత్తం సెటర్లా కాకుండా కొంచెం దాని మెజర్మెంట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మెయిన్ పోల్తోని సైడ్కి సంబంధించి ముందు అయితే బ్యాక్ చేసుకోవాలి కదా యాక్చువల్గా. అయితే ఈ వీడియోలో అయితే మెయిన్ పోల్ అయితే నేను అనుకొని నిలబెట్టలేకపోవచ్చు, ఎందుకంటే
ముందైతే బ్యాక్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే బ్యాక్కి సంబంధించి వర్క్ అయితే చేసుకుందాం. మనమైతే బ్యాక్ వర్క్ చేసే ముందు ఇక్కడైతే బేస్ స్టిక్ అయిపోవాలి, కానీ ఇదైతే స్టిక్ అయితే లేదు ఎందుకో. ఇది ఒకటే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కానీ సైడ్స్ నుంచి అని పోతుంది. సో అలా అనేసి మనమైతే దీన్ని డ్రై అవ్వడానికి కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. అండ్ ఇంకోటి అయితే ఆ వెయిట్ చేసే వరకు అయితే నాకు ఇంకా హోంవర్క్ గిన్న చేసుకోవాలి, ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చినాను. సో అలా అనేసి హోంవర్క్స్ గిన్న ఇంకా ఇంపార్టెంట్ అనేసి హోంవర్క్ గిన్న ఒక్కసారి అయితే చేసుకోవాలి. అండ్ ఇంకోటి నేనైతే ఇలా పెట్టి దీనిపై నిల్చున్న ఆయన అయితే ఇది అంటే ఇప్పుడు ఆ గమ్ ఆరడానికి కొంచెం మస్తు టైం పడుతుంది కదా. సో అలా అనేసి ఇప్పుడైతే ఈరోజు ఇంతే వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా తక్కువ వర్క్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈరోజు అయితే ఇంతే వర్క్ అయితే జరిగింది. జస్ట్ దీనిపైన ఇది ఒక్కటే వచ్చింది, కానీ అయినా మనమైతే ఎట్లాగో నెక్స్ట్ వీడియో తప్పకుండా అది బ్యాక్ వర్క్ అండ్ అలాగే బ్యాక్ కోసం ఎట్లాంటి ఇంకా కార్డ్బోర్డ్స్ అయితే కట్ చేసుకుందాం ఆఫ్లైన్లోనే. సో ఇదైతే బ్యాక్ గైస్. సో ఇక్కడైతే కార్డ్బోర్డ్ ఫిక్స్ చేయడానికి హ్యాంగ్లర్స్ టైప్ అయితే రెడీ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ ఇట్లా ఈ విధంగా కొంచెం హైట్లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ కింద వస్తుంది. దాంట్లో అయితే ఈ కార్డ్బోర్డ్స్తో ఇలా సపోర్ట్స్ వస్తాయి. దాని తర్వాతకి ఇక్కడ మధ్యలో అయితే ఇటు సైడ్ ఇక్కడైతే మెయిన్ పోల్ అయితే వస్తుంది. సో నేనైతే మెయిన్ పోల్కి సంబంధించి మెజర్మెంట్ అయితే తీసినాను. సో ఒక ట్రిక్తోనైతే ఇట్లా మెజర్మెంట్ టైప్ అయితే మనం తీసినాం. సో ఇక్కడైతే వస్తుంది కదా మెయిన్ పోల్ అనేది, కానీ రౌండ్ షేప్లో కాకుండా స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది. సో అలా అనేసి నెక్స్ట్ వీడియో అయితే మెయిన్ పోల్ నిలబెడదాం కదా మనమైతే. ఇక్కడ నుంచి ఇక్కడైతే వస్తుంది గైస్ ఫిక్స్లీగా, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ అయితే ఆ మెయిన్ పోల్ ఈడ్ వరకు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఆ కార్డ్బోర్డ్ కట్ చేసినాక అది బ్యాక్ ఈడ్ వరకు వస్తుంది గైస్, బేస్ వరకు. అందుకే బేస్ అయితే మళ్ళీ చాలా స్ట్రాంగ్ అయితే చేసుకున్నాం. సో ఏ విధంగా అయితే బేస్ అయితే మనం ఒక 2 డేస్లో కంప్లీట్ చేసేసాం. సో అదే విధంగా మొత్తం బ్యాక్ అండ్ అలాగే మెయిన్ పోల్ అయితే 2 డేస్లో కనుక కంప్లీట్ చేసేస్తే బాడీ పార్ట్ వర్క్ అయితే తొందరగా స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే మెయిన్లీ వర్క్ బేస్దే అండ్ అలాగే మెయిన్ పోల్ కానీ బాడీ పార్ట్స్ది అవిటికి సంబంధించి ఉంటుంది. సో అలా అనేసి కొంచెం టైం పడుతుంది. అలా అనేసి అయితే చాలా మనకి ఇదైతే లెంతీ ప్రాసెస్ కానీ మొత్తానికి అయితే దీనిలో కొంచెం టైం పడవచ్చు. యాక్చువల్గా అది మనం చేసేటప్పుడు దీనిలో టైం పడుతుంది, ఎందుకంటే మనం దీన్ని ఎంతో స్ట్రాంగ్గా చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రాంగ్గా చేసేటప్పుడు దీనిలో గమ్ ఎక్కువ వాడతాం, ఆ గమ్ ఆరడానికి టైం పడుతుంది కదా. సో అలా అనేసి చాలా టైం పడుతుంది ఇదంతా ప్రాసెస్లో కానీ. అండ్ అలాగే నేనైతే స్కూల్కి వెళ్తాను. సో అలా నుంచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చినాక చేసుకుంటాను ఈ వర్క్ అనేది. ఒక 1 అవర్ ఆర్ ఎప్పుడెప్పుడు 2 అవర్ గిన్నె వేసుకుంటాను, ఎందుకంటే స్టడీస్ గిన్నె చేసుకోవాలి కదా. సో అలా అనేసి సో మొత్తానికి వీడియో అయితే చూసేసారు. కాకపోతే ఈ వీడియోలో అయితే జస్ట్ బేస్కి సంబంధించి బేస్ పైన అయితే మనం జస్ట్ ఒక ప్లాట్ఫామ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాం. సో ఇప్పుడైతే దానిపైన ఫైనల్గా మనం ఇంకా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి ప్రాసెస్తో మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి. సో మొత్తానికి నెక్స్ట్ వీడియో అయితే మనం తప్పకుండా మెయిన్ పోల్ అయితే ఎలాగో నిలబెట్టాలి, మెయిన్ పోల్ కానీ అండ్ అలాగే బ్యాక్ వర్క్ కానీ ఆ వర్క్ అయితే చేసుకుందాం. అండ్ ఇంకోటి మన వర్క్ అయితే డిలే అయితే ఏం నడుస్తలే. ఇదైతే 2 డే వర్క్. ఈరోజు అయితే 3rd డే ఆఫ్ మన మినీ కైతా గణేష్ మేకింగ్లో. ఇదైతే ఇది 4th పార్ట్ కదా. సో డిలే అనేది ఏం జరుగుతలేదు. వర్క్ అనేది మనం ఏం విధంగా అనుకున్నాం అదే విధంగా అయితే వెళ్తుంది. సో మొత్తానికి ఆ విధంగానే వెళ్తూనే ఉంటుంది. మెయిన్లీ బాడీ పార్ట్లో కొంచెం టైం పడవచ్చు. అండ్ అలాగే బేస్ అయితే చాలా పెద్దగా అనిపించచ్చు మీకు, కానీ గణేశుడు అయితే బేస్ పైన చిన్నగా అయితే ఉంటుండు. సో మొత్తం ప్రాసెస్ అయిపోయినాక మీకు ఇంకా చాలా క్లారిటీతో అయితే అర్థమైపోతుంది. సో మీరందరూ అయితే మన అన్ని పార్ట్స్ అయితే చూస్తూనే ఉండండి. ఒకవేళ కొన్ని వీడియోస్కి పార్ట్ కాకపోయినా వీడియో అయితే మేకింగ్కి సంబంధించి వస్తూనే ఉంటుంది. సో అవన్నీ అయితే మీరు ఒకవేళ స్కిప్ చేయకుండా అన్నీ చూస్తే మీకు నెక్స్ట్ ఇయర్ మీరు కన్నా వినాయక చవితికి మీ ఇంట్లో సేమ్ మనలకనే మినీ కైతా గణేష్ అయితే చేయొచ్చు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో టాటా బాయ్.